సాహస వీరుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మనవడికి వీరయ్య అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది పాపాయమ్మ. చనిపోయిన భర్తలాగా తన మనవడు గొప్ప ధైర్యశాలి కావాలని ఆమె ఆశపడేది. అయితే బాలారిష్ట రోగాలతో బలహీనంగా పెరిగిన వీరయ్య పిల్లిని చూస్తే పిచ్చి పట్టినట్టు అరిచేవాడు. ఎలుక కనిపిస్తే పారిపోయి దాక్కునేవాడు. బొద్దింక కనిపిస్తే పోరుమని ఏడ్చేసేవాడు. పాపాయమ్మ కొసరి కొసరి తినిపించినా వాడు గాలికి ఎగిరిపోయే పూచిక పుల్లలా ఉండేవాడు. వీరయ్యకు 25 ఏళ్ళు వచ్చేసరికి పాపాయమ్మకు పెద్ద జబ్బు చేసింది. ఆమె కాటే రోజులు బతకనని గ్రహించి వీరయ్యను పిలిచి మంచం మీద కూర్చోబెట్టుకుని, నీకు వీరయ్య అని పేరు పెట్టి తీరని అన్యాయం చేశాను. నీ వాలకం చూసి ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిరికి వీరుడని చెప్పి నవ్వుకుంటున్నారు. నువ్వు జీవితంలో కనీసం ఒక్క సాహస కార్యమైనా చేసి 10 మంది మెప్పును పొందాలి, ధైర్యశాలి అనిపించుకోవాలి. అదే నా కోరిక అన్నది కన్నీళ్లతో. ఆ రోజు రాత్రి ఆమె కన్ను మూసింది. తనను పిరికివాడని హేళన చేస్తున్న ఆ ఊళ్ళో తను ఎంత సాహస కార్యం చేసినా ఎవ్వరూ మెచ్చుకోరని వీరయ్య భావించాడు. ఏదైనా సాహస కార్యం చేసి అవ్వ చివరి కోరిక తీర్చాలన్న పట్టుదలతో ఒకరోజు వేకువజామునే లేచి వాడు ఆ ఊరు వదిలి బయలుదేరాడు. సాయంకాలం దాకా నడిచి ఒక కొండచెరియ గ్రామం చేరుకున్నాడు. ఆ ఊరి రచ్చబండ వద్ద కొందరు గొర్రెల కాపర్లకు ప్రాణ సంకటంగా మారిన పులిని గురించి మాట్లాడుకుంటున్నారు. వీరయ్య వాళ్లకు తనను తాను పరిచయం చేసుకుని, ఇక మీకు విచారం వద్దు, ఏదైనా సాహస కార్యం చేయాలనే బయలుదేరాను. ఆ పులిని నేనే చంపుతాను అన్నాడు చాలా ఉత్సాహంగా. చూడటానికే మహావీరుడిలా ఉన్నావు, నీ పేరు చెబితేనే పులి ఠారెత్తుకుని పారిపోగలదు అంటూ నవ్వేశారు అక్కడి వాళ్ళు వాడి రూపం చూసి. అయితే 2 ముసలివాళ్లు వీరయ్యను చెరువుగట్టు మీద ఉన్న మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్లారు. ఒక బాణం బల్లెం వీరయ్య చేతికిచ్చి, ఈ చెట్టుపై కూర్చున్నావంటే రాత్రిపూట పులి నీళ్లు తాగడానికి చెరువుకొస్తుంది, పైనుంచి బాణం వేసి చంపవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. వీరయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. చూస్తూ ఉండగానే చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి. భయంతో వాడికి చెమటలు పోశాయి. అంతలో చెట్టు కింద చేరిన నక్క ఒకటి గట్టిగా ఊళపెట్టింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన వీరయ్య చేతిలోని బాణం వదిలేశాడు. తెల్లవార్లు భయంతో వణుకుతూ కూర్చున్నాడు. వెలుగు రాగానే నక్క వెళ్ళిపోయింది. ఇంకా నయం, పులి గాండ్రించి ఉంటే ప్రాణమే పోయి ఉండేది అనుకుంటూ వీరయ్య గబగబా చెట్టు దిగి ఊరి వాళ్ళెవరూ రాకముందే చేతిలో బల్లెంతో కనబడిన దారి గుండా ముందుకు నడిచాడు. సాయంత్రానికి వాడు మరొక ఊరు చేరి, ఈ ఊళ్ళో నేను చేయగల సాహస కార్యం ఏమైనా ఉందా అని ఊరి వాళ్ళని అడిగాడు. గజ దొంగ గంగులు తరచూ మా ఊరి మీద పడి దోచుకుంటున్నాడు. వాడి పేడ విరగడ చేశావంటే మా ఊరికి ఉపకారం చేసిన వాడవవుతావు అన్నారు ఆ ఊరి ప్రజలు. అదెంత పని అంటూ వీరయ్య ఊరి వాళ్ళు చూపిన దారి గుండా గజ దొంగ గంగులు స్థావరమైన తూర్పు కొండల వైపు బయలుదేరాడు. కొండ ప్రాంతం సమీపిస్తూ ఉండగా వీరయ్యకు గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది. తల పైకెత్తి చూసిన అతనికి దౌడు తీస్తూ వస్తున్న గుర్రాలు, వాటి మీద నల్లటి దుస్తుల్లో ఉన్న దొంగలు కనిపించారు. పక్కకు పారిపోదామనుకున్నాడు. కానీ భయంతో కాళ్ళు రాక అలాగే శిలల బాట మధ్యలో నిలబడిపోయాడు. ఎవడివిరా నువ్వు, మా దారికి అడ్డు రావటానికి ఎన్ని గుండెలు అంటూ దొంగలు వాడిని చుట్టుముట్టి వాడి చేతిలోని బల్లెం లాక్కుని దూరంగా విసిరికొట్టారు. గజ దొంగ గంగులు సర్రున కత్తి దూసి కత్తి మనను వీరయ్య మెడ కానించి, మా స్థావర రహస్యాలు తెలుసుకోవడానికి వస్తున్నావా ఏం, ఎవరు నువ్వు చెప్పు అంటూ కళ్ళెర్ర చేశాడు. గుబురు మేసాలతో క్రూరమైన చూపులతో కారు నలుపు నిలువెత్తు గంగులు రూపం చూడగానే వీరయ్యకు నోరు పెడచగట్టుకుపోయింది. ఎంత ప్రయత్నించినా నోరు మెదపలేక బె 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 అంటూ నీళ్లు నమలసాగాడు. వీరయ్యను మోగవాడిగా భావించి గంగులు కత్తిని చప్పున వెనక్కు తీసుకున్నాడు. వాడికి పెళ్ళైన 12 ఏళ్లకు కొడుకు పుట్టాడు. అయితే వాడు పుట్టు మోగ, అందుకే గంగులు మోగవాళ్లకు ఎలాంటి అపకారమూ చేయడు. ఈ కొండలలోని మా స్థావరం వైపు వెళ్ళి నీ మోగ ప్రాణాన్ని బలి చేసుకోకు, నీ దారిన నువ్వు వెళ్ళు అని చేత్తో సైగ చేసి తన అనుచరులతో వెళ్ళిపోయాడు గంగులు. బతుకు జీవుడు అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరిన వీరయ్య మరునాటి మధ్యాహ్నానికి వేరొక ఊరును సమీపించాడు.
ఊరి మొదట్లోనే 10 మంది స్త్రీ పురుషులు బిగ్గరగా ఏడుస్తున్నారు. వాళ్లను చూసి, ఎందుకలా ఏడుస్తున్నారు? నేను ఏదైనా సాహస కార్యం చేయాలని బయలుదేరాను. మీ కష్టం నాకు చెప్పండి, తొలగిస్తాను అన్నాడు వీరయ్య. వాళ్ళు గట్టిగా చప్పట్లు చరిచి ముందు వెళ్తూ ఉన్న ఒంటెద్దు బండిని వెనక్కు రప్పించారు. ఆ బండి నిండా వంటకాలున్నాయి. ఇప్పటికే ఆలస్యమైంది, ఎందుకు నన్ను వెనక్కు పిలిచారు అని అడిగాడు బండి తోలుతోన్న లావుపాటి మనిషి. నువ్వు బండి దిగు, ఈ యువకుడు ఏదైనా సాహస కార్యం చేయాలని బయలుదేరాడట. ఒంటి కొమ్ము రాక్షసుణ్ణి హతమార్చడానికి మించిన సాహస కార్యం ఏముంటుంది అన్నారు ఊరి వాళ్ళు. దగ్గరలోని కొండ గుహల్లో ఉంటూ ఊరి మీద పడి జనాన్ని ఇష్టం వచ్చినట్లు తినకుండా బకాసురుడికి పంపినట్లు రోజు బండెడు కూడు, ఒక ఎద్దు, ఒక మనిషిని పంపిస్తామని ఆ ఊరి వాళ్ళు ఈ మధ్య ఒంటి కొమ్ము రాక్షసుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు. నీ మేలు మరవలేం, వెళ్ళి ఆ రాక్షసుణ్ణి హతమార్చిరా అంటూ వీరయ్యను బండి ఎక్కించారు ఊరి వాళ్ళు. బండి కొండదారి వెంట బయలుదేరింది. మరికొంతసేపటికి బండి కొండ గుహలను సమీపించింది. ఆహారం రావటం ఆలస్యమైందన్న ఆగ్రహంతో పెడబొబ్బలు పెడుతూ బండరాళ్లు దొర్లిస్తూ నానా బీభత్సం చేస్తున్న ఒంటికొమ్ము రాక్షసుడి భీకరాకారం చూసి వీరయ్య భయంతో వణుకుతూ బండిపై నుంచి కింద పడ్డాడు. గాలికి రెపరెపలాడే పూచిక పుల్ల లాంటి వీరయ్య రూపం, వాడి వణుకుతున్న దేహాన్ని చూసిన రాక్షసుడికి అంత ఆకలిలోనూ నవ్వు ఆగలేదు. దిక్కులు పిక్కటిల్లేలా నవ్వాడు. దాంతో వీరయ్య స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ఎవరో ముఖం మీద నీళ్లు చిలకరించినట్లవటంతో వీరయ్య కళ్ళు తెరిచాడు. ఎదురుగా నిలబడ్డ ఒక మధ్య వయస్కుడు, భయపడకు నాయనా అన్నాడు. రాక్షసుడెక్కడా అని అడిగాడు వీరయ్య భయంగా. ఇక రాక్షసుడు రాడు నాయనా అంటూ అతను తన గురించి ఇలా చెప్పాడు. అతడొక వడ్డీ వ్యాపారి, పేరు నీలకంఠం. శాపవశాన రాక్షస రూపం పొందినవాడు. సాధు సన్యాసులంటే అతనికి చులకన భావం. ఒకసారి తీర్థయాత్రలకని వెళ్తున్న 4 సాధువులను ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. సాధువులు భోజనానికి కూర్చోగానే ఆకుల్లో బియ్యం, పచ్చి కూరగాయలు వడ్డించి, సాధు పొంగవులకు బియ్యం అన్నం తేడా ఏమిటి, తృప్తిగా ఆరగించండి అంటూ హేళనగా నవ్వాడు. ఒక సాధువు, దురహంకారంతో నవ్వుతున్న నువ్వు నవ్వడమే తెలియని రాక్షస రూపంలో ఆకలితో అలమటింతువుగాక అని శపించాడు. తప్పు క్షమించమని నీలకంఠం సాధువు పాదాలపై పడి వేడుకున్నాడు. అప్రయత్నంగా నువ్వు నవ్వినప్పుడే నీకు శాప విమోచనం అని చెప్పి సాధువులు వెళ్ళిపోయారు. మరుక్షణమే ఒంటి కొమ్ము రాక్షసుడిగా మారి ఎన్నాళ్ళు ఆకలితో అలమటించిన నీలకంఠానికి వీరయ్యను చూసి అప్రయత్నంగా నవ్వడంతో రాక్షస రూపం పోయి అసలు రూపం వచ్చింది. ఆ తర్వాత వీరయ్య, నీలకంఠం ఇద్దరు బండి మీద గ్రామానికి బయలుదేరారు. బండెడు ఆహారంతో వెళ్ళినవాడు వెళ్ళినట్టు మరొక మనిషిని వెంట పెట్టుకుని వస్తున్న వీరయ్యను దూరం నుంచి చూసి గ్రామస్తులు విస్తుపోయారు. వీరయ్యను చూడగానే ఒంటి కొమ్ము రాక్షసుడు భయపడి దూర ప్రాంతానికి పారిపోయాడని నీలకంఠం వాళ్లకు చెప్పాడు. ఆ మాట వినగానే సాహస వీరుడికి జై అంటూ గ్రామస్తులు హర్షధ్వానాలు చేశారు. రాక్షస బాధ పోగొట్టిన వీరయ్యకు కానుకలిచ్చి సాగనంపారు. సాహస కృత్యం చేయాలని బయలుదేరిన వీరయ్య ఒక రాత్రంతా చెట్టు మీద గడపడం, గజ దొంగ గంగులకు ఎదురు వెళ్లటం, ఒంటి కొమ్ము రాక్షసుణ్ణి సమీపం నుంచి చూడటం, ఒకదాని వెంట ఒకటి జరగటంతో వాడిలోని పిరికితనం మటుమాయమయ్యింది. గ్రామస్తులు అతన్ని సాహస వీరుడని పొగడడంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగి నిజంగానే ధైర్యవంతుడయ్యాడు. ప్రజల చేత సాహస వీరుడు అనిపించుకుని అవ్వ చివరి కోరికను తీర్చినందుకు వీరయ్య ఎంతగానో సంతోషించాడు. కథ సమాప్తం. కుర్ర మాంత్రికుడు. అవంతి రాజ్యం నందివరంలో నివసిస్తూ ఉన్న ప్రజ్వలుడు బాల్యం నుంచే పరోపకార బుద్ధి కలవాడు. యుక్త వయస్కుడయ్యేసరికి అతడిలో అన్యాయాలను ఎదుర్కొనే స్వభావం కూడా దృఢపడింది. అదే ఊళ్ళో కేశవుడనే పేద రైతు చావు బతుకుల్లో ఉన్న తన భార్య వైద్యం కోసం తనకున్న కొద్దిపాటి పొలాన్ని ఫణిరాజు అనే ధనవంతుడికి అమ్మాడు. ఫణిరాజు రైతుకు సగం డబ్బిచ్చి మిగిలింది తర్వాత ఇస్తానన్నాడు. వారం తర్వాత కేశవుడు తనకు రావలసిన డబ్బు అడగటానికి ఫణిరాజు ఇంటికి వెళ్ళాడు. అతను డబ్బు ఇవ్వకపోగా కేశవుడి మీద దొంగతనం నేరం మోపి రక్షక భటులకు అప్పగించాడు. కేశవుడు ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా కొత్వాలు అతన్ని కారాగారానికి పంపాడు.
ఇది అన్యాయం అని తెలిసినప్పటికీ కొత్వాలుకు భయపడి గ్రామస్తులెవ్వరూ నోరు మెదపలేకపోయారు. అయితే ప్రజ్వలుడు దీన్ని చూస్తూ సహించలేక కొత్వాలు వద్దకు వెళ్ళి అసలు సంగతి చెప్పాడు. అయితే కొత్వాలు ఫణిరాజుకు కావలసిన వాడు గనుక ప్రజ్వలుడి మాటను వినిపించుకోలేదు. ఎంత చెప్పినప్పటికీ కేశవుణ్ణి వదిలిపెట్టకపోవడంతో ప్రజ్వలుడు రెచ్చిపోయి ఎదురు తిరిగాడు. కొత్వాలు అతన్ని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. అయితే ప్రజ్వలుడు వాళ్లకు పట్టుబడకుండా తప్పించుకుని పారిపోయి ఒక కొండ ప్రాంతంలోని గుహలోకి చొరబడ్డాడు. గుహకు ఆవలిగ వైపున దట్టమైన అరణ్యం ఉంది. అరణ్యంలో చాలా దూరం నడిచిన ప్రజ్వలుడు బాగా అలసిపోవడంతో ఒక చెట్టు నీడలో చతికిలబడి కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. చాలాసేపు అయ్యాక ముఖం మీద నీటి బిందువులు పడటంతో అతను కళ్ళు తెరిచాడు. ఎదురుగా దండ కమండలాలతో మందహాసం చేస్తూ దివ్య తేజస్సుతో నిలబడ్డ ఒక వృద్ధముని, దుష్టమృగాలు తిరిగే ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చావు నాయనా అని అడిగాడు. వాటికన్నా భయంకర స్వభావులైన అధికార గణం నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాను మహాత్మా అంటూ నెమ్మదిగా లేచి కూర్చున్న అతను జరిగినదంతా మునికి వివరించాడు. అంతా విన్న ముని తల పంకిస్తూ, అవును, అవంతిరాజు హేమాంగదుడి అలసత్వం వల్లే అధికారులు ఇలా ప్రజలను వేధిస్తున్నారని నేను విన్నాను అన్నాడు. ఇలాంటి దుర్మార్గులను శిక్షించే మార్గమే లేదా అని అడిగాడు ప్రజ్వలుడు బాధ ఆవేశం నిండిన కంఠస్వరంతో. నీలాంటి ధర్మావేశం గల సమర్థుడైన యువకుడి కోసమే ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను అన్నాడు ముని. ఆ తర్వాత ఆయన దాపులనున్న చెట్టు నుంచి వింత ఆకారం గల ఒక కర్రను విరిచి కళ్ళు మూసుకుని కొంతసేపు మంత్రం జపిస్తూ నొసటికి ఆనించాడు. ఆ పిమ్మట దాన్ని ప్రజ్వలుడికి ఇస్తూ, నాయనా, ఈ మంత్రదండం సాయంతో నువ్వు అదృశ్యంగా సంచరించవచ్చు, వాయువేగంతో పయనించవచ్చు, శత్రువులను నిర్వీర్యం చేసి అంగుష్ట ప్రమాణులుగా మార్చవచ్చు, తర్వాత వారిని కావాలనుకున్నప్పుడు మామూలు మనుషులుగా చేయవచ్చు. అయితే ఇది నీకు మాత్రమే, అది దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి మంచి పనులు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. విజయోస్తు అని ఆశీర్వదించాడు. ప్రజ్వలుడు ఆ మంత్రదండాన్ని ఆనందంతో అందుకుని భక్తితో కళ్ళకద్దుకుని మునికి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. ఇతరులు తనను గుర్తుపట్టకుండా రాగి రంగు జుట్టు, పొడవాటి ముక్కు, నిప్పు కణికల్లాంటి కళ్ళు, పెదవి దాటిన దంతాలు, మోకాళ్ల వరకు నల్లటి అంగీగల యువకుడి రూపం ధరించాడు. ఆ తర్వాత నందివరానికి తిరుగు ప్రయాణమై వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక గ్రామం నడివీధిలో ఒక యువతి రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతూ పరిగెత్తడం చూసి ఆగాడు. గొన్న ఏనుగులా ఉన్న ఒక మధ్య వయస్కుడు 10 మంది బలాఢ్యులను తోడు తీసుకుని ఆమె వెంటబడి తరుముతున్నాడు. గ్రామస్తులు భయంగా ఆ దృశ్యం కేసి చూస్తున్నారే తప్ప ఒక్కరూ అడ్డుకోలేదు. ఆగు అంటూ ప్రజ్వలుడు దానికి అడ్డంగా వెళ్ళాడు. అమితాగ్రహం చెందిన ఆ మధ్య వయస్కుడు, నాకు అడ్డురాగల ధీరుడివి ఎవడివిరా నువ్వు అని అడిగాడు. చట్టాన్ని అన్నాడు ప్రజ్వలుడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నన్ను ఏ చట్టాలు ఏమీ చేయలేవు. నేను ఈ గ్రామాధికారి నాగస్వరాన్ని. నాకు కావలసిన యువతిని వివాహమాడగలను. నన్ను అడ్డుకునే మగధీరుడు ఇంకా పుట్టలేదు అని హుంకరించాడు గ్రామాధికారి. ఇంతకు ముందు ఇష్టపడని యువతులను బలవంతంగా వివాహమాడినందుకు 5 సంవత్సరాలు, ఇప్పుడు ఈ యువతిని పెళ్లాడమని బలాత్కరించినందుకు 1 సంవత్సరం వెరసి ఈ దేశపు చట్టం ప్రకారం నీకు 6 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు ప్రజ్వలుడు గంభీరంగా. నాగస్వరానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కుర్ర కుంక నాకు శిక్ష విధించగలిగినంత వాడా? వాణ్ణి పట్టి చెట్టుకు కట్టి చావగొట్టండి అని అరిచాడు. ప్రజ్వలుడు దుస్తుల్లో దాచిన మంత్రదండాన్ని తీసి వాళ్ళకేసి చూపాడు. దాని నుంచి నీలికిరణాలు ప్రసరించడంతో నాగస్వరం వాడి అనుచరులు బొటన వేలంతగా మారిపోయారు. ప్రజ్వలుడు వాళ్లను పట్టి చిన్న బుట్టలో వేసుకుని 4 అడుగులు వెనక్కు వేసి అదృశ్యమైపోయాడు. ఈ వింత దృశ్యం చూసి జనం నిశ్చేష్టులైపోయారు. ఆ తర్వాత మరికొన్ని క్షణాల్లో ప్రజ్వలుడు నందివరంలోని కొత్వాలు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో ఫణిరాజు కూడా అక్కడే ఉన్నాడు. కేశవుడికి రావలసిన డబ్బు ఇవ్వకపోగా అతన్ని చెరసాలలో వేయటం దురన్యాయం. వెంటనే అతన్ని వదిలిపెట్టి అతనికి చెందవలసిన ధనమిచ్చి పంపండి అన్నాడు ప్రజ్వలుడు.
మాకు న్యాయాన్యాయాల గురించి చెప్పడానికి నువ్వెవడివి? నోరు మూసుకుని వెళ్ళు. అనవసరంగా తలదూర్చావంటే నువ్వు కటకటాల పాలు కాగలవు అన్నాడు కొత్వాలు కోపంగా. వెంటనే ప్రజ్వలుడు కొత్వాలును ఫణిరాజును బొటన వేలంత వాళ్ళుగా మార్చి బుట్టలో వేసుకున్నాడు. క్షణాలలో కేశవుణ్ణి చెరసాల నుంచి విడిపించి అందరూ దిగ్భ్రాంతులే చూస్తూ ఉండగా అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుంచి ప్రజ్వలుడు అదృశ్యంగా సంచరిస్తూ అమాయకులను బలహీనులను పీడించే దుర్మార్గులను కనిపెట్టి పట్టుకురాసాగాడు. అలా పట్టుకు వచ్చిన వారిని ఇనుప పంజరాల్లో బంధించేవాడు. ప్రజ్వలుణ్ణి గురించి రాజ్యంలో రకరకాల వదంతులు వ్యాపించాయి. కుర్రమాంత్రికుడు నేరస్తుల్ని పట్టుకెళ్లి చీకటి గుహలో బంధించి చిత్రహింసలు పెడుతున్నాడని కొందరు, ఏదో వింత శక్తి కుర్రమాంత్రికుడి రూపంలో చట్టబద్ధంగా శిక్షలు అమలు చేస్తున్నదని మరికొందరు అనుకోసాగారు. సామాన్య ప్రజలకు బాధలు తగ్గాయని అందరూ సంతోషంగా చెప్పుకోసాగారు. బలహీనులను పీడించాలనుకునే పెత్తందార్లకు కంటి మీద కునుకు కరువయ్యింది. వాళ్ళందరూ రాజు వద్దకు వెళ్ళి తమ గోడు విన్నవించుకున్నారు. రాజు మహామంత్రిని పిలిచి మంతనాలు జరిపాడు. మరునాడు రాజు సభను ఏర్పాటు చేసి మంత్రులు, దండనాథులు, రాజోద్యోగుల సమక్షంలో కుర్రమాంత్రికుడి చర్యలను వివరించి ఆ కుర్రమాంత్రికుడు చేస్తున్నది మంచిదా కాదా అన్నది ఇప్పుడు అప్రస్తుతం. వాడు మనకు పోటీగా తయారయ్యాడన్నది సుస్పష్టం. ఒక రాజ్యంలో 2 అధికార కేంద్రాలు ప్రమాదకరం గనుక వాణ్ణి నిర్మూలించే మార్గం చూడాలి అన్నాడు. ఆ మాట వినగానే మహామంత్రి భయంతో వణుకుతూ లేచి నిలబడి, మహాప్రభు, ముందు నన్ను చెరసాలలో ఉంచండి అని వేడుకున్నాడు. తమరినెందుకు చెరసాలలో ఉంచటం మహామాత్య అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. తమకు తెలియకుండా నేను ప్రజలను వేధించే కొన్ని అపరాధాలు చేశాను. ఆ కుర్రమాంత్రికుడికి చిక్కి వాడి చేత చిత్రహింసలు అనుభవించటం కన్నా తమ బందిఖానాలో శిక్ష అనుభవించడమే మేలని భావిస్తున్నాను అన్నాడు మహామంత్రి దీనస్వరంతో. మహారాజు అందుకు అయిష్టంగానే అంగీకరించి మహామంత్రి నేరాన్ని విచారించి చట్ట ప్రకారం తగిన శిక్ష విధించాడు. ఆ తర్వాత రాజుగారి కొలువులో ఉన్న మరికొందరు స్వచ్ఛందంగా తప్పులు ఒప్పుకొని లొంగిపోయారు. కుర్రమాంత్రికుడికి భయపడి నేరాలకు పాల్పడ్డ వారందరూ రాజుకు లొంగిపోయారన్న వార్త రాజ్యమంతటా వ్యాపించటంతో ప్రజలలో సైతం నేర ప్రవృత్తి బాగా తగ్గిపోయింది. క్రమంగా రాజ్యంలో నేరస్తులే కరువయ్యారు. ప్రజ్వలుడు ఒక్కరిని కూడా పట్టుకు వెళ్ళలేని మంచి పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రజ్వలుణ్ణి గురించి ప్రజలు అబ్బురంగా మాట్లాడుకోవటం కూడా ఆగిపోయింది. ఒకనాటి సాయంకాలం మహామంత్రితో కలిసి ఉద్యానవనానికి బ్యాహ్యాళికి వెళ్ళిన మహారాజు, తమ సలహా చక్కగా పనిచేసింది మంత్రివర్య, ప్రజలిప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటూ మంత్రిని అభినందించాడు. అభినందించవలసింది నన్ను కాదు, కుర్రమాంత్రికుడని ప్రజలు చెప్పుకుంటున్న ఆ యువకుణ్ణి అన్నాడు మంత్రి. ఏమిటి అన్నట్టు చూశాడు రాజు. అవును మహారాజా, ఒకనాడు ఆ యువకుడు నా వద్దకు వచ్చి తను చేస్తున్న పనిని గురించి, పంజరాలలో బంధించిన నేరస్తులను నాకు చూపాడు. మనం చేయవలసిన పనిని అతడు చేస్తున్నాడని మొదట ఎంతగానో సంతోషించినప్పటికీ ఆ తర్వాత నేరస్తుల పట్ల ఉపేక్ష తగదని గ్రహించాను. ఎవరైనా సరే భయం ఉంటేనే దుష్ట కార్యాలకు దూరంగా ఉండగలరని భావించి నేరస్తులు స్వచ్ఛందంగా లొంగిపోయే ఉపాయం ఆలోచించాను. దోషిగా నటించాను అన్నాడు మంత్రి. అలాగా అన్నట్టు రాజు మందహాసంతో తల పంకించాడు. కథ సమాప్తం. బేతాళ కథ. చిన్నతనం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మీద పంతం పట్టి నువ్వు ఇలా అర్ధరాత్రి వేళ అరణ్యం మధ్య అవస్థపడుతున్నావో తెలియదు. అయితే ఆవేశంతో కొందరు పంతానికి దిగి ఆవేశం చల్లారాక పంతాన్ని గాలికి వదిలేస్తూ ఉంటారు. నువ్వు అలాంటి వారి కోవకు చెందినవాడవు కావని భావిస్తున్నాను. తనను హేళన చేసిన వారి మధ్య ఉండలేనన్న పంతంతో పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి తర్వాత కొన్నాళ్లకు అలాంటి వారి మధ్య ఉండాలని నిర్ణయించిన అకాలుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. నాగరిక ప్రపంచానికి దూరంగా 4 వైపులా కొండలు గల మారుమూల గ్రామం అనగరం. వ్యవసాయం జీవనాధారమైన ఆ గ్రామస్తులు
మిగతా వారికి భిన్నంగా తమ పొలాల్లో వింత రకం దినుసులు పండించేవారు. చుట్టుపక్కల కొండల నుంచి కందమూలాలు సేకరించేవారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కాయ కష్టం చేసేవారు. తాము ఆజానుబాహులుగా దృఢకాయులుగా ఉండటానికి కారణం తాము పండించే దినుసులేనని భావించేవారు. ఆ దినుసులు ఇష్టపడని వాడు ఆ ఊరి మొత్తానికి అకాలుడొక్కడే. అకాలుడు చిన్నప్పటి నుంచి చదువు పట్ల అమితాసక్తి చూపేవాడు. గుడి పూజారి నుంచి పద్యాలు శ్లోకాలు నేర్చుకునేవాడు. దేవాలయాల్లో భద్రపరిచిన తాళపత్ర గ్రంథాలు లభిస్తే వాటిని చదువుతూ కాలం గడిపేవాడు. అకాలుడు పొట్టివాడు కాదు కానీ మిగతా గ్రామస్తుల ముందు మరుగుజ్జులా ఉండేవాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చునేవాడి అనుమానాలు వింతగా ఉండేవి. పని పాటు లేకుండా అలా కూర్చున్నావేమని ఎవరైనా అడిగితే తిండి కోసమే బతికితే మనిషికి జంతువుకు తేడా లేదని, మనిషి అన్నవాడు నేర్చుకోవలసిన విద్యలు చాలా ఉన్నాయని చెప్పేవాడు. కొందరు వాడిని చూసి నవ్వేవారు, మరికొందరు హేళన చేసేవారు. అకాలుడు కొంతకాలం ఊరుకున్నాడు కానీ 18 ఏళ్ళు వచ్చేసరికి ఇక భరించలేక ఊరొదిలి వెళ్ళిపోతానని తండ్రికి చెప్పాడు. ఆయన నవ్వి, ఊరు మారి లాభం లేదు, నువ్వు మారాలి అన్నాడు. ఇక్కడి వాళ్ళంతా సామాన్య జీవితం గడుపుతున్నారు. వీళ్లలా మారితే సామాన్యుడిగా మారిపోతాను. అది నాకిష్టం లేదు. నేను దండకారణ్యంలోని భుజంగుడి గురుకులంలో చేరి విద్యను అభ్యసించి తిరిగి వచ్చి ఊరిని మార్చేస్తాను. అప్పుడు ఊరి వారి మెప్పు పొందుతాను అని చెప్పి ఊరొదిలిపెట్టాడు అకాలుడు. 4 రోజుల ప్రయాణం తర్వాత అతను దండకారణ్యం సమీపిస్తూ ఉండగా ఒక రథం వచ్చింది. ఆ రథ సారథి అకాలుడిని పలకరించి సంగతి తెలుసుకుని, మన మహారాజు గారు ఉన్నపళంగా భుజంగుల వారిని వెంటబెట్టుకు రమ్మని పంపితే వస్తున్నాను. రథం ఎక్కు, నిన్ను గురుకులం చేరుస్తాను అన్నాడు. అలా గురుకులం చేరుకున్న అకాలుడు భుజంగుడిని కలుసుకుని తన ఆశయం చెప్పాడు. ఆయన సాలోచనగా, నువ్వు జంబకారణ్యం వెళ్ళి వినయుడి గురుకులంలో చేరు. నా వద్ద శిష్యుడిగా చేరాలంటే 2 ఏళ్లైనా అక్కడ విద్యాభ్యాసం చెయ్యాలి అన్నాడు. గురువర్య, నా అర్హతపై తమకు అనుమానంలాగున్నది. తమరే పరీక్ష పెట్టినా నా సామర్థ్యాన్ని నిరూపించుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. పరీక్షించకుండా నన్ను జంబకారణ్యం వెళ్ళమని శాసించకండి అని అకాలుడు వేడుకున్నాడు. భుజంగుడు తల పంకించి, నేనిప్పుడు రాజధానికి వెళ్ళి వారం రోజుల్లో తిరిగి వస్తాను. ఈలోగా నేనిచ్చే 2 గ్రంథాలను చదివి వాటి సారం గ్రహించి తిరిగి రాగానే నాకు చెప్పాలి. సాధ్యం కాని పక్షంలో వినయుడి వద్దకు వెళ్ళిపో అని అతనికి 2 గ్రంథాలు ఇచ్చి రాజధానికి బయలుదేరాడు. ఆయన అటు వెళ్ళగానే గురుకులంలోని మిగతా శిష్యులు అకాలుణ్ణి సమీపించి, ఇప్పుడు నీ దగ్గరున్న గ్రంథాలను మేము 2 ఏళ్లుగా పఠిస్తున్నాం. అడిగినప్పుడు గురువుగారు మా సందేహాలు తీరుస్తున్నా ఎప్పటికీ వాటి సారం మాకు తెలియలేదు. అలాంటిది నువ్వు వారం రోజుల్లో వాటి సారం గ్రహించటం అసాధ్యం అన్నారు. అలా అయితే దీన్ని నేను నా సామర్థ్యం నిరూపించుకునే అవకాశంగా తీసుకుంటాను అన్నాడు అకాలుడు. ఆ తర్వాత అతను ఆ గ్రంథాలను శ్రద్ధగా చదివి 4 రోజుల్లోనే వాటి సారాన్ని రాసి మిగతా శిష్యులకు చూపించాడు. అయితే వాళ్ళు దాన్ని చదవకుండానే అతడి ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా భావించి పరిహసించారు. అకాలుడు వాళ్ళ మాటలు లెక్క చేయక, ఎగతాళి నాకు కొత్త కాదు. నన్ను అర్థం చేసుకోవడంలో మీరు మా ఊరి వాళ్ళు ఒక్కలాగే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళు చదువులేని వాళ్ళు, మీరేమో మహాపండితుడు భుజంగుడి శిష్యులు అని ఊరుకున్నాడు. భుజంగుడు రాజధాని నుంచి తిరిగి వచ్చి అకాలుడు ఇంకా అక్కడే ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. అతను రాసిచ్చిన గ్రంథాల సారాన్ని చదివి, నాయనా, నువ్వు కారణ జన్ముడివి. మహాపండితులకు కూడా సులభంగా అర్థం కాని గ్రంథాలను ఇట్టే అర్థం చేసుకున్నావు. సాందీపుడికి శ్రీకృష్ణుడిలా నువ్వు నాకు శిష్యుడు కావటం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు పరమానందంతో. ఆ మాటలకు అకాలుడు, గురువర్య, తమరు నిజమే చెబుతున్నారా లేక నన్ను వేళాకోళం చేస్తున్నారా అన్నాడు అనుమానంతో. నిజమే చెబుతున్నాను. సరైన సమయంలో నా దగ్గరికి వచ్చావు అంటూ రాజధానిలో జరిగిన విశేషం చెప్పాడు. రాజమాతకు ఉన్నట్టుండి జబ్బు చేసింది. రోగ లక్షణాలు రాజవైద్యుల శాస్త్రజ్ఞానానికి అందలేదు. అప్పుడు రాజాస్థాన కవి తన దగ్గరున్న ఒక ప్రాచీన కావ్యం గురించి చెప్పాడు. అందులో కథానాయికకు రాజమాతకు వచ్చిన జబ్బే వచ్చింది. వైద్యులు జబ్బుకు మందు చెప్పి 3 మాసాలు గడువిచ్చారు.
కథానాయకుడు ఎంతో శ్రమపడి ఆ మందు తెచ్చి కథానాయికను బ్రతికించాడు. అయితే కవులు, పండితులు, వైద్యులు ఎంత చదివినా ఆ కావ్యంలో నిక్షిప్తమై ఉన్న మందు వివరాలు తెలుసుకోలేకపోయారు. రాజు భుజంగుడికి కబురు పంపాడు. ఆయనకు అందులోని వివరాలు అంతుపట్టలేదు. గురుకులానికి తిరిగి వెళ్ళి అధ్యయనం చేసి వస్తానని చెప్పి ఆ కావ్యం తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అకాలుడి ప్రతిభ చూశాక ఆయనకు ధైర్యం వచ్చింది. అకాలుడు ఆయన తెచ్చిన కావ్యం చదివి, గురువర్య, ఇందులో ప్రతి పద్యానికి సంగీత, సాహిత్య, నాట్య, వైద్య శాస్త్రాలకు సంబంధించిన విడివిడి అర్థాలున్నాయి. అందుకే మీరు కాస్త తడబడ్డారు. మందుకు సంబంధించిన పద్యంలో చెప్పిన దినుసులతో కషాయం చేసి రాజమాతకు ఇవ్వాలి. అదే సమయంలో పద్యాన్ని అందులో వివరించిన రాగతాళాలతో పాడుతూ దానికి అనుగుణంగా నాట్యం చేస్తూ రాజమాతకు కనిపించాలి అన్నాడు ఉత్సాహంగా. భుజంగుడు కూడా మరొకసారి ఆ పద్యం చదివి అతను చెప్పింది నిజమే అని గ్రహించి మెచ్చుకున్నాడు. పద్యంలో చెప్పిన దినుసులను మరొకసారి చదివి, ఈ దినుసులన్నీ మా అనగరంలో పండిస్తారు అన్నాడు అకాలుడు ఆశ్చర్యంగా. మరునాడే భుజంగుడు, అకాలుడు కలిసి రాజధానికి వెళ్ళారు. రాజభటులను పంపి అనగరం నుంచి మందుకు కావలసిన దినుసులన్నీ హెచ్చు ధర ఇచ్చి తెప్పించాడు. అకాలుడు వివరించిన పద్ధతిలో వైద్యం చేయడంతో రాజమాతకు జబ్బు త్వరలో నయమయ్యింది. రాజు అకాలుణ్ణి ఘనంగా సత్కరించాడు. ఆ తర్వాత అకాలుడు భుజంగుడి గురుకులానికి వెళ్ళి 2 సంవత్సరాల పాటు సకల శాస్త్రాలు గురుముఖాన అభ్యసించాడు. అతడు దేశమంతా తిరిగి సంగీత సాహిత్యాల్లో ప్రదర్శనలిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలా మరో 2 ఏళ్లకు అతను తన స్వస్థలమైన అనగరానికి వెళ్ళాడు. అతడి ప్రదర్శనలయ్యాక వచ్చింది తమ ఊరి అకాలుడని తెలుసుకుని ఊరి పెద్దలు అతన్ని కలిసి, అప్పటికీ ఇప్పటికీ నువ్వేం మారలేదురా, ఇంత పేరు రావడం నీ అదృష్టం అన్నారు. అకాలుడు సాలోచనగా, నన్ను మారలేదంటే మీరు మారలేదని అర్థం. మిమ్మల్ని మార్చటం కోసం నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. అకాలుడికి మళ్ళీ పాత జీవితం మొదలయ్యింది. వాడి మాటలను, చేతలను గ్రామస్తులు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. అయితే వాడిప్పుడు వాటిని పట్టించుకోవటం లేదు. ఆసక్తికరమైన మాటలతో, కమ్మని కథలతో పిల్లలను ఆకర్షిస్తూ తాను చదివిన వాటిని వారికి బోధించటం మొదలుపెట్టాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, తన గ్రామస్తుల హేళన భరించలేక తండ్రి వారిస్తున్నా వినకుండా పంతంతో ఊరి వదిలి వెళ్ళిన అకాలుడు తిరిగి వచ్చి అదే ఊళ్ళో అవహేళనల మధ్య గడపాలని ఎందుకు నిర్ణయించాడు? అతనిలోని సున్నితత్వాన్ని దేశ సంచారం మోటుబారేలా చేసిందా? ఊరి వారిని మారుస్తానని వెళ్ళిన అకాలుడు తనే ఎందుకు మారిపోయాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తమ సమర్థత పట్ల నమ్మకం లేనప్పుడే ఎవరైనా సరే ఎదుటివారి మెప్పు కోసం ఎదురుచూస్తారు. హేళనలకు జడుసుకుంటారు, ఎగతాళికి చిన్నబుచ్చుకుంటారు. అయితే తమ ప్రతిభను గొప్పవాళ్ళు గుర్తించి మెచ్చుకున్న తర్వాత మిగతా వారి అభిప్రాయాలను పట్టించుకోరు. అకాలుడు తన తెలివితేటలకు గుర్తింపు రానప్పుడు తనను ఎగతాళి చేసిన వారిని చూసి చిన్నబుచ్చుకునేవాడు. అతడి దశను అధిగమించాడు. అతడి ప్రతిభను పెద్దలు గుర్తించాక ఆ దశను అధిగమించాడు. పెద్దల మెప్పు పొందిన తనను ఇంకా ఎగతాళి చేస్తున్న తన గ్రామస్తుల పట్ల అతనికి జాలి తప్ప కోపం ఏ కోశానా లేదు. ఇక గ్రామస్తులలో మార్పు తీసుకురావాలన్న అతడి లక్ష్యంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పెద్దలను మార్చడం కన్నా పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దటం సులభం, అవసరం అని గ్రహించటం వల్లే అతడు వాళ్లను చేరపిలిచి వాళ్లకు అవసరమైన విషయాలను ఆసక్తికరమైన కథల రూపంలో బోధించటం ప్రారంభించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.